సాయి పద, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. చెప్పరా సాయి. రే, కీర్తి ఇంట్లోంచి వచ్చేసిందిరా. మీ ఇద్దరు లేచిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవట్లేదురా. ఏం చేయమంటావు? అవునా, సరే అయితే మా ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి వచ్చండి, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. సరేరా. రండిరా. నాన్న, అది చిన్నప్పటి నుంచి నీకు తండ్రి కంటే ఫ్రెండ్ లాగా ఎక్కువ చూసుకోండి కదా, అలాంటిది నాకు ఒక మాట చెప్పాలనిపించలేదురా నీకు? చూడమ్మ కీర్తి, ఈ విషయం మీ ఇంట్లో ఇంకా మీ అమ్మ నాన్న కూడా తెలియదు. ఆవేశంలో కాదమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకో. మీరు బయలుదేరండి, వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సరే బాబు. రే దేవా, ఏంట్రా వచ్చేసావు? నిన్ను నమ్మే కదా దేవా ఇక్కడికి వచ్చాం. ఎందుకు మా వాళ్ళకి ఇలా చెప్పేశావు? ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసేసుకొని హ్యాపీగా ఉండగలరా? ఉండడానికి ట్రై చేస్తారు. 2 సంవత్సరాల తర్వాత పాప పుట్టేస్తారు. కానీ మీ కష్టాలకైనా సుఖాలకైనా మీతో పాటు మీ ఫ్యామిలీస్ ఉండవు. అలాంటి ఫ్రెండ్సే మిగిలిపోతాం. అంటే ఏంటి? ప్రేమించడం తప్పు అంటావా? ప్రేమించడం తప్పు కాదురా, మీరు ఇలా ఆలోచించడమే తప్పు. రే, ఇప్పుడు నేను జీతం అంతా 10,000 తన లైఫ్ లీడ్ చేసేద్దాం అనుకుంటున్నావా? నిజమే, కానీ మా పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోరు, అందుకే ఇలా చేసాం. ఒప్పుకునే వరకు మాట్లాడదాం. రే, ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వు, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేద్దాం. ఎందుకు ఒప్పుకోరు? అంతకే ఒప్పుకోపోతే మేము ఉన్నాం కదరా, మీ అందరం వచ్చి మాట్లాడతాం. అంతేగాని నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ కాదురా, అందుకే ఇలా చేశాను. ఫ్రెండ్షిప్ అంటే నువ్వేం చేసినా నిన్ను గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు. నువ్వు తప్పుదారిలో వెళ్తుంటే అది తప్పు అని చెప్పి నిన్ను ఆపడం. నీకు మంచి జరుగుతుందంటే వాడే నిన్ను ముందుకు తీసుకెళ్ళడం.